ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. ఇంతకీ రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతావు ఏంటి? ఈజీగా 250 నుంచి 300 వరకు అమ్మేస్తానండి. గ్లాసు 30 రూపాయలు అంటే రోజుకి 9,000. 9 ఇంటూ 30 రోజులు 2,70,000. ఇద్దరు చెరుకు రసం బండికి లోన్ పెట్టినారు. ఏంట్రా గోరా, ఇక్కడ మెసేజ్ వచ్చిందంటే అక్కడ మెసేజ్ రానట్టుంది. నా ప్లాన్ కి లోన్ రాలేదు కాబట్టి ఇక నుంచి నా ప్లాన్ అంతా నీ బిజినెస్ బొక్కెట్టడమే. రావాలమ్మా రావాలి. ఈ వేడి వేడి ఎండలో మా చల్లచల్లని చెరుకు రసం తాగండి, మీ దాహం తీర్చుకోండి. రండి బాబు రండి. వచ్చేసా. నువ్వు వచ్చావేంట్రా? నీ తొక్కల చెరుకు రసం బండికి నేను కాకపోతే షూటింగ్లు మానుకొని చిరంజీవి కమలాసన్ వస్తారా? ఏడ్సావులే, నువ్వు చెరుకు రసం తాగుదామని వచ్చినా నేను నీకు అమ్మను. నేను కూడా వచ్చింది చెరుకు రసం తాగడానికి కాదు, మరి మీకు బొక్కెట్టడానికి. నా షాపు ఇదంతా కళ. అమ్మయ్యా, ఏంటండి అలా అరిచారు? ఏమైంది? ఏం లేదే. పీడకల ఏమైనా వచ్చిందా? లేదు, ఆ సేడగాడు వచ్చాడు కళ్ళలోకి. ఎవడండి వాడు? ఇంకెవడు? ఆ గోరగాడే మన బిజినెస్ బొక్కెట్టేయాలని బొమ్మరు బాంబు వేస్తాడు. అయితే మీరు రివర్స్ లో లక్ష్మీ బాంబు వేయాల్సింది. నారా బాంబు అయితే బెటర్ అమ్మా, పెద్ద సౌండ్ వస్తది. ఒరేయ్, రివర్స్ లో బాంబు వేయడానికి ఆడొచ్చిన దీపావళి ఆట ఆడడానికి కాదు, మన షాప్ లేపేయడానికి. కానీ అది కళ కాబట్టి జస్ట్ నిద్ర నుంచి లేపాడు. తెల్లవారే వచ్చే కళలు నిజమవుతాయండి నాన్నగారు. నువ్వు నోర్మి. మన బిజినెస్ కి బొక్కడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆ గోరాగండి మన షాప్ కాంపౌండ్ వైపు కూడా రానివ్వకూడదు. నన్ను ఏమైనా కాపలా కాయమంటారా నాన్నగారు? అక్కర్లేదు, షాప్ కి నిన్ను కాపలా పెట్టడం కన్నా 2 కుక్కల్ని కాపలా పెట్టడం చాలా మేలు. అయినా ఈ గోరాగండి కాదురా, నేను చెరుకు రసం బిజినెస్ పెడతానని ఆడికి చెప్పినోడు అనాలి. ఆడెవరో తెలిస్తే ఉంటదిరా నా చేతిలో. ఓకే నాన్నగారు, నాకు చిన్న పని ఉంది. విల్ మీట్ యు సూన్. ఆడెవడికో ఉంటదంటే ఈడేంటి కంగారు పడుతున్నాడు? పంపదీసి ఆ గోరాగడికి చెప్పింది నీ ఏదమైనా ఏంటి? హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరబ్బి? పిసిరికొట్టి జగన్నాథ్ మాట్లాడేది. అవునండి, మీరెవరు? ఏమిరా, లోన్ ఇచ్చినోడే మర్చిపోతావా? సార్ మీరా? చెప్పండి సార్. బ్యాంక్ లో డబ్బులు పడినాయా లేదా? మీ బ్యాంక్ లో డబ్బులు పడితే నాకెలా తెలుస్తుంది సార్? ఏమిరా, ఎటకారంగా ఉందా ఏమి? నేను అడిగింది నీ అకౌంట్ లో డబ్బులు పడినాయా లేదా అని. పడ్డాయి సార్. మరి ఇంకేమిరా లేటు? బిజినెస్ స్టార్ట్ చేసినావా లేదా? ఇంకా లేదు సార్, రేపటి నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను. అట్నా, సర్లే గానీ నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేసినా. ఏంటి సార్ అది? మీరు తీసుకున్న లోన్ డబ్బులు ఒక నెలలో చెల్లించాలా, లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి వడ్డీ పడుతుంది. అదేంటి సార్, లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ ఉండదన్నారు? అవునరా, ఒక నెల మాత్రమే. సార్ మహా దారుణం సార్, ఈ దారుణం. ఏంద్రా దారుణం? వడ్డీ లేకుండా ఇవ్వడానికి ఇదేం చార్టీ కాదు, బ్యాంకు. ముందు బిజినెస్ పెట్టడానికే లోన్ శాంక్షన్ అయింది, దానికి సంతోషించు. సర్లే, ఈ నెలలో ఎలాగైనా 300 గ్లాసులు అమ్మితే 2,70,000 వస్తాయి కదా. ఆ 2 లక్షలు ఫస్ట్ ఈ బ్యాంక్ కట్టేద్దాం. ఓకే సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సంతోషం అబ్బి, ఇంకుంటానైతే. సరే సార్. వీళ్ళది డమ్మబుస్ బ్యాంక్ కాదు, దెబ్బేసే బ్యాంక్. ముందైతే కాశీగాడికి ఫోన్ చేసి చెరుకులోడి దింపించాలి. అబ్బా ఒరే, పెళ్ళైన అరుపులు గట్ట మానలేదేంట్రా నువ్వు? ఊరికనే పెళ్ళైతే పిలిపేందుకు మారుతుంది. ఆయన ఏడు సడన్ గా ఫోన్ చేసావు, అంత బానే ఉందా? కాంబినేషన్ ముసలు దాల్చి తన్నిస్తుంది ఏంటి? ఆపరసేనేదవా ఏదో మాటలు నువ్వును. అందరూ బానే ఉన్నారు గాని నీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. ఊరే అనయ్య, కొత్తగా పెళ్ళైంది నాకు, ఆ గుడ్డు న్యూస్ చెప్పాల్సింది నేను. నువ్వు చెప్తానంటావేటి? అయినా సిగ్గులేదు, గాడంత కొడుకున్నాడు, మళ్ళీ ఇంకొకరికి అన్నాను రెడీ అయిపోతున్నావా? రే, గుడ్ న్యూస్ అంటే ఆ గుడ్ న్యూస్ కాదురా, డబ్బులు వచ్చే గుడ్ న్యూస్. డబ్బులా ఏటనేది? సమ్మర్ కదరా, చెరుకు రసం బిజినెస్ పెట్టబోతున్నాను. అచ్చి బాబోయ్, ఎక్సలెంట్ ఐడియా అనయ్య. ఈ ఏసకాలంలో చెరుకు రసం తెగ తాగేస్తారు అనుకో, నీ బిజినెస్ సూపర్ హిట్ అయిపోద్ది. ఆ ముందు చూపుతోనేరా ఈ బిజినెస్ స్టార్ట్ చేసా, కానీ
ఈ బిజినెస్ కూడా కావాలి. ఏట్రాయి నా విసిస్తా ఎప్పుడు నీతోనే ఉంటాయి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నీ విషెస్ మడిచి నీ జేబులో పెట్టుకో. నాకు కావాల్సింది చెరుకు. ముందు పంపు లారెడి సరుకు. నువ్వేం కరకు సాయంత్రం వల్ల చెరుకు బండి మన అరుగు ముందు ఉంటది. ఓకేరా, మరి డబ్బుల సంగతి? అనయ్య డబ్బుల సంగతి నేను చూసుకుంటాను కదా, ముందు నువ్వు మిగతా ఏర్పాట్లు ఉండు. ఏంటి ఉంటా మరి. అమ్మయ్య, చెరుకు సంగతి అయిపోయింది. ఇంక మిషన్ చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడమే. వెల్కమ్ సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఎత్తావేటి? అయ్యో సారీ సార్, నాకే 2 లక్షలు అప్పు ఉంది. కదా, మరి మూసుకొని చెరుకు రసం మిషన్ చూపించు. ఇదిగోండి సార్, మన దగ్గర 3 రోలర్ నుంచి 5 రోలర్ దాకా అన్ని మెషిన్స్ ఉన్నాయి. ఈ మెషిన్ చూస్తున్నారు కదా, ఇది మేడ్ ఇన్ తైవాన్. ఇందులో చెరుకు పెడితే 70% జ్యూస్ మీకు వస్తుంది. మిగతా 30% నేను పిండుకోవాలా? అయితే మీకు చైనా మోడల్ చూపిస్తాను సార్. ఇందులో మీరు చెరుకు పెడితే 20% జ్యూసు 80% నురగా వస్తుంది సార్. అంత నొరగంటే తాగేవాడికి చిరాకు కూడా వస్తుంది. ఇవన్నీ కాదయ్యా, 100% చెరుకు రసం ఇచ్చే చూపించు. అయితే మేడ్ ఇన్ ఇండియా మోడల్ ఉంది సార్. ఇందులో చెరుకు పెడితే 100కి 200% చెరుకు రసం వస్తుంది సార్. ఇదేదో బాగుందయ్యా, దీని రేట్ ఎంత? 39,999 రూపీస్ ఓన్లీ సార్. ఏంటయ్యా ఓన్లీ? చెరుకు పెడితే పిప్పు వచ్చే మిషన్ 40,000? బుర్ర ఉందా నీకు? ఈ మిషన్ నుంచి కూలింగ్ చెరుకు రసం వస్తుందా? లేదు సార్, విడిగా ఐస్ కొనుక్కునేసుకోవాలి కదా, అందుకే 10,000 కట్టు. సార్. సారనే అయ్యా, మేడం కాదు. ఇంతకీ ఇది కరెంట్ లేకుండా పని చేస్తుందా? చేత్తో తిప్పుకోవచ్చా? లేదు సార్, కరెంట్ లేకపోతే ఇది దేనికి పనికిరాదు. కరెంట్ లేకపోతే దేనికి పనికిరాని దానికి ఎందుకయ్యా 30,000? పోనీ దీనికి 5 స్టార్ రేటింగ్ ఉందా? నో సార్, 1 స్టార్ రేటింగే. అంటే కరెంట్ బిల్లు కూడా గట్టిగా వస్తుంది అనమాట. అయితే 10,000 కట్టు. సార్ 20,000 తగ్గించడం కష్టం సార్. 40,000 కట్టడం నాకు ఇంకా కష్టం అయ్యా. అయినా నేను బేరం ఆడుకున్నా తీసుకుంటున్నానంటే మాట వచ్చేస్తుంది. మా ఫన్మోజీ ప్రేక్షకులు ఒప్పుకోరు. ఏమంటారండి? కాబట్టి నువ్వు చెప్పిన 39,999 కి 20,000 ఖర్చు చేస్తే 19,999 రూపీస్ అయ్యా. ఇదిగో క్యాష్ పట్టు. ఈ మిషన్ తీసుకెళ్లి నేను చెప్పిన లొకేషన్ లో పెట్టు. సార్ మళ్ళీ ఏంటయ్యా? మీకింత డిస్కౌంట్ ఇచ్చాను కదా సార్, నాకేమన్నా ఇవ్వచ్చు కదా సార్. ఇస్తానయ్యా, మన షాప్ ఓపెన్ అయ్యాక కనిపించు. చెరుకు రసం ఒక గ్లాసు హాఫ్ రేట్ కి ఇస్తాను. ఈ మిషన్ చెరుకు పిండాక పిప్పన్న వదిలేదు, ఈ మనిషి అది కూడా వదిలేలేదు. మహానుభావుడు. ఏంటయ్యా, ఏం చూస్తున్నావు? పిసినుగొట్టు భవనం. ఇదే పిసినుగొట్టు జగన్నాథం. నేనే. కాశీనాథం గారు పంపించింది. నా కోసమే. అయితే 1,00,000 రూపాయల బిల్లు నేనే కడతాను. 1,00,000 రూపాయలు బిల్లా? లారీడి చెరుకు 1,00,000 రూపాయల? అయినా అంతా చూసుకుంటానన్నాడుగా. ఎక్కిచ్చేటప్పుడు అంతా ఆయన చూసుకున్నాడండి, దించేటప్పుడే మిమ్మల్ని డబ్బులు కట్టి దించుకోమన్నారు. అయినా మరి 1,00,000 ఏంటయ్యా? వేసవకాలం కదా సార్, చెరుకు గిరాకీ పెరిగిపోయింది. కొత్త పోతే చెప్పండి, అవతల పార్టీ ఇదే సరుకు 1,00,000 ఇస్తానంటుంది. ఇల్లు అక్కడ దించేసుకుంటాను. అమ్మో, ఇప్పుడు ఈ లోడ్ కాదనుకున్నావంటే మళ్ళీ వేరే వాడి దగ్గర 1,00,000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ 1,00,000తో కొనుక్కోవడమే బెటర్. సరే అయ్యా, నువ్వు ఈ లోడ్ దించుతుండు, నేను డబ్బులు తీసుకొస్తా. అలాగే అండి. రే మను, మన చెరుకు రసం బిజినెస్ కి అన్ని సెట్ అయిపోయినట్టేరా. ఇక రేపటి నుంచి రసం తీసి అమ్మేయడమే. ఆల్ ది బెస్ట్ నాన్నగారు, అమ్మేండి. నేను కష్టపడి అమ్ముకుంటాను. ఆ వచ్చిన డబ్బులన్నీ నువ్వు తేరగా తిందు. చదువులో ఎలాగో ఏమీ నేర్చుకోవట్లేదు, కనీసం షాప్కి వస్తే వ్యాపారం అలా చేయాలనే నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? పొద్దున్న షట్టర్ ఎత్తినప్పటి నుంచి రాత్రి షట్టర్ దింపే వరకు నాతో పాటే షాప్ లో ఉండి వ్యాపార మెలకువలన్నీ నేర్చుకుందువు. సర్లేండి. షుగర్ డాడీ షుగర్ కేన్ జ్యూసా? ఏం పేర్రా? చెరుకు స్వీటు. మీ మాట అంతకన్నా స్వీటు, మన వ్యాపారం అంతకన్నా స్వీట్ గా ఉండాలని ఇలా పేరు పెట్టించాను నాన్నగారు. ఎలా ఉందండి నా క్రియేటివిటీ? నీ మొఖంలాగే ఉంది. లోపలికి పద, పిండుతా. ఏంటి నాన్నగారు? చెరుకు రసం. దేవుడా, అప్పు చేసి ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను. ఏ తప్పు జరగకుండా, ఏ ఆటంకం రాకుండా, ఎవరి దృష్టి తగలకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. 1 గ్లాస్ షుగర్ క్యాన్ జ్యూస్. అబ్బా, అప్పుడే పోనీ బేరం వచ్చినట్టుంది. బోనీ బేరం తగులుతుంది అనుకుంటే ఈ బొక్క బేరం తగిలిందేంటి? రే, నువ్వేంట్రా నా షాప్ దగ్గర నా బిజినెస్ చెడగొడదామనే కదా? అదేంటి అంకుల్, మీ షాప్ కి వచ్చి కస్టమర్ చెరుకు రసం జ్యూస్ అడిగితే మీ బిజినెస్ చెడగొట్టినట్ట. అయితే ఉండండి, ఇప్పుడే ఇక్కడ బోర్డు పెడతాం. దయచేసి షాప్ లో ఎవరు చెరుకు రసం జ్యూస్ తాగద్దు, తాగితే అంకుల్ బిజినెస్ చెడగొట్టినట్టు. రే, పొద్దు పొద్దున్న ఎలా తగులుకున్నావేట్రా? మరో గ్లాస్ చెరుకు రసం ఇవ్వండి. ఎవరికైనా ఎత్తానేమో గానీ నీకు మాత్రం ఇవ్వను. నీ వ్యాపారం అంతా చెడగొట్టేస్తానని మొన్న సవాల్ చేసావు కదా, దానికోసం నువ్వు వచ్చావు. మొన్న ఏదో కోపంలో ఉన్నాను, కానీ ఈ రోజు మీరు గ్లాస్ ఇస్తే కూల్ అయిపోదాం అనుకున్నాను.
కానీ కమీడియన్ ని గెలికేశారు. ఇంకా కనికరం లేదు. మీరు అనుకున్నదే నిజం చేస్తా. వీడికి ఒక గ్లాస్ చెరుకు రసం ఎందుకు ఇవ్వలేదురా బాబు అని మీరు బాధపడేలా చేస్తా. యూ విల్ రిగ్రెట్ అయితే. వస్తా. ఇలా బేరం వచ్చే టైం ఏంది? ఏంటి నాన్న సర్కస్ చూస్తున్నావు? మరి ఏం చేయమంటారు నాన్నగారు? మనం చెరుకు రసం అమ్ముతున్నాం కస్టమర్స్ తెలిసేలా చెయ్యాలరా. అప్పుడే కదా వాళ్ళు వచ్చి తాగుతారు. అయితే ఇంటింటికి వెళ్ళి పేరు పేరుని చెప్పమంటారా? అక్కర్లేదు. ఎక్కడి నుంచి అన్నిళ్ళకి వినబడేలా చెప్పు. ఓకే నాన్నగారు. రావాలమ్మా రావాలి చల్ల చల్లని చెరుకు రసం. రావాలమ్మా రావాలి తాగాలమ్మా తాగాలి చల్ల చల్లని చెరుకు రసం. షుగర్ డాడీ షుగర్ కేన్ జ్యూస్. రావాలమ్మా రావాలి. వచ్చేసాం బాయా. వీళ్ళు వచ్చారేంటి? రండి అక్క, చెరుకు రసం తాగుతారా? అవన్నీ తర్వాత తాగుతాం కానీ బాయా. ఏటి కొత్త షాప్ పెట్టినట్టున్నారు? అవునక్క, ఫ్రెష్ షుగర్ డాడీ షుగర్ కేన్ జ్యూస్ ఈ రోజే పెట్టాం. ఈ ఏరియాలో మాదే పెద్ద షాప్ తెలుసా? పెద్ద షాప్ అంటున్నావు కదా, మినిమం 25,000 చదివించుకోవాలి. 25,000. మా నాన్న నా చదువుకి అంత ఖర్చు పెట్టలేదు, ఇంకా నిన్ను చదివించడానికి ఎందుకు ఎత్తాడు? అరే గుంట పకోడి మాకే పంచా. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకో మిషన్ లో నలిగే నిమ్మకాయలు కాదు. వద్దులే నాన్నగారు, నీకోసం ఎవరు వచ్చారు చూడండి. ఎవర్రా అది? ఏం కావాలంట? డబ్బులు భయ్యా, త్వరగా ఇచ్చేస్తే వేరే షాప్ ఓపెనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇచ్చేయండి అంకుల్. మీ బిజినెస్ సూపర్ హిట్ అయిపోద్ది. అదే లేట్ చేశారనుకో రేటు పెరిగిపోద్ది. కరెక్ట్గా చెప్పు భయ్యా. ఓహో, ఇదంతా నీ పనా? యా. ఇస్తా ఇస్తా. ఎంత? ఓ 25 కొట్టు భయ్యా. 25 కొట్టమన్న చప్పట్లు కాదు భయ్యా, వేలు. మీరే కాదు నేను కూడా కొట్టాను కదా చప్పట్లు. నాకే ఇవ్వండి డబ్బులు. ఇడు మనకంటే పెద్ద తేడాగాల్లో ఉన్నాడు భయ్యా. నా డబ్బులు ఇస్తావా ఇవ్వా? ఇవ్వను. ఇవ్వకపోతే నీ బిజినెస్ బొక్కడిపోతే భయ్యా. సాపాలట్టింది చాలే గాని ఇలా తేరవత్తను అనుకుంటున్నారే డబ్బులు. షిట్, ప్లాన్ ఫెయిల్. అర్జెంట్ గా ఇంకో ప్లాన్ వేసే. రండి బాబు రండి, తాగండి బాబు తాగండి చల్ల చల్లని చెరుకు రసం. ఈ మండు టెండ్లో చలవ చేసే చెరుకు రసం. తాగాలమ్మ తాగాలి, రావాలమ్మ రావాలి. అబ్బా, ఇది చెరుకు రసమా అమృతమా? ఎంత బాగుంది ఏంటండి? ఈ చెరుకు అరకు లోయలేని తెప్పించామండి, తీయగా ఉంటది. అద్భుతమైన చెరుకు రసం అండి బాబు. ఇలాంటి సరుకు సిటీలోనే ఎక్కడ దొరకదండి బాబు. అర్జెంట్ గా నాకు 2 బాటిల్ పార్సల్ కట్టియండి. రెండేటి 4 కట్టేస్తాను బాబు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాసు. ఏంటి గ్లాస్ ఇచ్చో? జ్యూస్ ఏది? నువ్వు గ్లాసే కదా అడిగావు, జ్యూస్ కాదుగా. ఏంటి ప్రాంతీ బాబ్జీగా పంచా? మర్యాదగా ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వరా. అబ్బా అబ్బా, ప్రాంతీ కన్నా గొప్ప కిక్కేస్తుందిరా ఇది. ఇంకా మందు మానేసి ఈ చెరుకు రసమే తాగుతాను. చూసారా ఈ విడ్డూరం? మందు తాగే పచ్చి తాగుబోతును కూడా మార్చేసింది. మా ఈ షుగర్ డాడీ షుగర్ కేన్ జ్యూస్. తాగుబోతులందరూ రండి, మా షుగర్ కేన్ జ్యూస్ తాగి మారండి. మాకు 2 గ్లాసులు కావాలి. ఇంకో గ్లాసు పోయా. అంకుల్, మాకు 4 గ్లాసులు. ముందు మేము అడిగాం, మాకు ఇవ్వండి అయ్యా. ఎంతసేపు పెట్టేయాలయ్యా? పావుగంట నుంచి ఎక్కడ నుంచున్నాం? ముందు మాకు ఇవ్వండి. మేము అరగంట నుంచి నించున్నాం, మాకు ఇవ్వండి. అయ్యి బాబాయ్, ఏంటి నాన్నగారు ఇంతమంది వచ్చేస్తున్నారు? ఓ 2 గ్లాసులు ఇవ్వడానికి ఎంతసేపు అండి? త్వరగా ఇవ్వండి. ఉన్నాయి 2 చేతులే కదయ్యా, ఇందాక నుంచి పిండితోనే ఉన్నాం కదా. కొంచెంసేపు ఓపి పట్టండి, అందరికి వస్తాయి. ఆగుతాంలేండి. బిజినెస్ క్లిక్ అయ్యేదాకా రండి తాగండి అంటారు. వన్స్ క్లిక్ అయ్యాక ఆగండి అంటారు. ఇలాంటి ఎన్ని చూడలేదు. పదండి గురుగారు, ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్. వాడి దగ్గర మిషన్ ఉంటదా చెరుకు ఉంటదా? పదండి పదండి, అందరూ పదండి, అక్కడికి వెళ్ళి తాగుతాం. నాన్నగారు, వచ్చిన కస్టమర్లు అందరూ వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు దాకా డబ్బులు బాగానే వస్తున్నాయి అనుకునేసరికి కరెక్ట్ టైంలో ఈ గోరగాడు దెబ్బ కొట్టాడు. ఉండండి నాన్నగారు, ఆ గోరగాడి పని ఇప్పుడే చెప్తాను. రే గోరా, వాట్ మంకీ మ్యాన్, మీ షాప్ దగ్గర చెరుకు అయిపోయిందా? ఇక్కడికి వచ్చా తాగడానికి? తాగడానికి కాదురా, నిన్ను తిట్టడానికి వచ్చా. ఒరే నీకు దండం పెడతాను రా, మా నాన్న పెట్టక బిజినెస్ పెట్టాడు, అది బాగా రన్ అయ్యి ఇప్పుడిప్పుడే ప్రాఫిట్లు వస్తున్నాయిరా. ఇలాగే ఈ సమ్మర్ అంతా కంటిన్యూ అయితే మా నాన్న ఒక బండి కొనమని అడుగుదాం అనుకుంటున్నాను రా. అప్పుడు నువ్వు నేను ముక్కుగాడు అదే బండి మీద తిరగొచ్చురా. ప్లీజ్ రా, కెలక్కరా, బొక్కెట్టకరా. నాకేమన్నా బొక్కెట్టడం సరదా ఏంట్రా? బిజినెస్ టాక్టిక్స్ తెలీదు, ఏమీ తెలీదు. బిజినెస్ పెట్టేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే మేము బిజినెస్ బాగా చేయట్లేదా? ఒక్కలా చేస్తున్నా. అసలు మీ ప్లేస్ లో నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసేవాడివి? మీ
నాన్నకు బుర్ర ఉంటే ఈ పని ఎప్పుడో చేసేవాడు. అవునరా, యువర్ రైట్. మా నాన్నకి అస్సలు బుర్రలేదు. అందుకే నువ్వు ఇచ్చిన ఐడియా నేను ఇంప్లిమెంట్ చేస్తా. కస్టమర్స్ ని రప్పిస్తా, ప్రాఫిట్లు తెప్పిస్తా, అప్పుడు మా నాన్నతో కొత్త బైక్ కొనిపిస్తా. ఆ తర్వాతే నీకు కనిపిస్తా, అస్తాల వేస్తా, బాయిరా పెస్తా. బాదం పిస్తా. రే మను, వచ్చిన కస్టమర్లు అందరూ వెళ్ళిపోయారురా. ఈ రోజు ఇంక బిజినెస్ అయ్యేలా లేదు. నా మూడేం బాగాలేదురా. నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు సామాన్లన్నీ సర్దేసి షాప్ క్లోజ్ చేసిరా. సరే నాన్నగారు. మన ఐడియా ఇంప్లిమెంట్ చేసి నాన్న మెప్పు పొందడానికి ఇదే రైట్ టైం. ఒరే, సరుకంతా ఏమైందిరా? నైట్ అంతా కష్టపడి పిండేశాను నాన్నగారు. ఇదిగోండి. మన షాప్కి వచ్చిన కస్టమర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు నాన్నగారు? మనం చూసేవడం లేట్ అవుతుందనేగా. అందుకే నేను మాస్టర్ ప్లాన్ వేసి రాత్రి అంతా నైట్ అవుట్ చేసి చెరుకు మొత్తం పిండేసా, డ్రమ్ముల్లో నింపేశా. ఇప్పుడు కస్టమర్ రాగానే జస్ట్ అలా జగ్గుతో తీసి అలా గ్లాస్ లో పోసి 2 ఐస్ మొక్కలేసి ఇచ్చాడమే. ఒరే, ఎంత పని చేశారో పనికి మళ్ళీ అదవా. అదేంటి నాన్నగారు, నా ఐడియాకి మీరు షేక్ అయిపోతారనుకుంటే ఇలా షాక్ అవుతున్నారేంటి? షాక్ కాదురా బోకు. ముందెళ్ళి డ్రమ్ములో చూసి ఎలా ఉందో చూడు. గ్రీన్ కలర్ లో ఉండాల్సిన జ్యూస్ ఇలా గ్రే కలర్ లోకి మారిపోయింది ఏంటండి? రంగు ఏమైనా కలిపారా? చెరుకు రసం ముందే పిండి పెట్టుకుంటే పాడైపోద్దని కూడా తెలియని నిన్ను వ్యాపారంలో నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నన్ను చెప్తూ కొట్టుకోవాలి. అయినా శత్రువులు ఎక్కడో ఉండరా, ఇలా కొడుకు రూపంలో పక్కనే దాపరెత్తారు. నీ వల్ల లారీడి సరుకు బొక్క, బ్యాంక్ కట్టాల్సిన డబ్బులు బొక్క, నీ వల్ల అంతా బొక్కే కదరా. అంటే ఈ జ్యూస్ ఇప్పుడు ఎవరు తాగరా నాన్నగారు? కష్టపడి పిండేనండి. నువ్వేం ఫీల్ అవ్వకు నాన్న, నేను తాగిస్తా. ఎలా నాన్నగారు? ఇలా. ఒరే ముక్కు, లైఫ్ లో స్టెబిలిటీ అనేది ఉందా? డబ్బులు సంపాదించడం ఓకే, బట్ ఎందుకు ఫాస్ట్ గా ఖర్చు పెడతావు? మనం రీసెంట్ గానే చెరుకు రసం పెట్టాం. డబ్బును సేవ్ చేయాలి. నువ్వు చెప్పింది కరెక్టేరా. డబ్బులు హ్యాండ్స్ లో ఉండాలి, బట్ అది రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టి టెన్షన్ పడ్డామా? లేదురా, ఎస్బిఎల్ స్పెక్ట్రల్ ఇన్వెస్ట్ చేయాలి. ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ లో మనీ పెడితే ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. అదెలా? ఇది చూడు, ఎస్బిఎల్ స్పెక్ట్రా. ఇందులో లాస్ట్ 53 BHKs మాత్రమే మిగిలాయి. స్పెషల్ ప్రైస్ 1.9 crore ఆల్ ఇంక్లూజివ్. ఈ సిటీలో ప్రైమ్ లొకేషన్స్ లో లగ్జరీ హోమ్స్, స్విమ్మింగ్ పూల్స్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఉన్నాయి. మార్చ్ 31, 2025 లోపు బుక్ చేస్తే ఈ ఆఫర్ వ్యాలిడ్. సూపర్ రా ముక్కు, ఇన్ని రోజులకు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు. స్మార్ట్ డెసిషన్స్ లైఫ్ ని సెట్ చేస్తాయి. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఎస్బిఎల్ లాంటి బెస్ట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? ఇప్పుడే ఎస్బిఎల్